మంచివి కావాలి, శ్రేష్టమైనవి కావాలి. అలాగే ఫ్రూట్స్ ఏ డాగున్నవి ఎందుకు తీసుకోం మనం? అది కూడా శ్రేష్టమైనవి కావాలి, మంచివి కావాలి. అలాగే మన దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే శ్రేష్టత, పరిశుద్ధత. శ్రేష్టము అంటే మనలోను డాగ్ అయినను మచ్చైనను ఇది ఉండకూడదండి. డాగు మచ్చ అంటే మన హృదయము, మన తలంపులు కూడా ఆయన ఎరిగి ఉన్నాడు కనుక నువ్వు నుంచుట, కూర్చొనుట, పడుకొనుట సమస్తం ఎరిగిన దేవుడు. ఆయనకి సమస్తం తెలుసండి. నీ ఆలోచనలు, నువ్వు పడుకున్నప్పుడు ఏమో ఆలోచిస్తావు, కూర్చున్నప్పుడు ఏమో ఆలోచిస్తావు, పని చేస్తున్నప్పుడు ప్రయాణంలో ఏమో ఆలోచిస్తావు, సమస్తం ఎరిగిన వాడు. ఆ సమస్తం ఎరిగిన వాడికి శ్రేష్టమైన వాడిగా నువ్వు నేను ఉండాలంటున్నాడండి. మనం ఆరాధనకి వెళ్ళే ముందు ఒకవేళ ఇంతకు ముందు మన మాట తీరు ఎలాగున్నా అవన్నీ సరి చేసుకుందామండి. పరిశుద్ధమైన హృదయంతో ఆయన్ని ఆరాధిద్దామండి. అలాగే మనోహర యెహోవా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నీవే నా భాగమును కాపాడుచున్నావు. యెహోవా నా స్వాస్థ్యము. దావీదు మహారాజు ఏమంటుండు? యెహోవాయే నా స్వాస్థ్యం అంటే, స్వాస్థ్యం అంటే హక్కు అండి, నాది, నా సొంతం. అంటే ఆ మహారాజు ఏమంటుండు? ఆ దేవుడు నా సొంతం అంటున్నాడు. నువ్వు నేను కూడా ఆ దేవుడు ఎలాగైతే దావీదు మహారాజు అన్నట్టు మనం కూడా దేవుడు యేసుక్రీస్తు నా సొంతం, నా సొంతమైన నా దేవుడిని నేను ఆహ్వానించినప్పుడు చేతులు పవిత్రంగా ఉంటాయండి, హృదయము పవిత్రంగా ఉంటుందండి, మన ఆరాధన కూడా యోగ్యకరంగా ఉంటుందండి. దేవదూతలు కూడా మన సన్నిధి చుట్టూ సంచరిస్తారండి. ఇంత మంచిగా ఏంది వీళ్ళు, ఇంత పరిశుద్ధులు, ఇంత శ్రేష్టమైన వారు ఆరాధిస్తున్నారా అని చెప్పి గంతులు వేస్తారండి. అంత శ్రేష్టతకి రావాలని దేవుడు ఈ లేఖన భాగం నుంచి మనం మాట్లాడుతున్నాడు మనతో. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. మనోహరమైనది అంటే ఎంతో అందమైనది, హృదయానికి సంతృప్తినిచ్చేది, ఆనందాన్ని ఇచ్చేదండి. మనకి నీకు ఆనందం దేని మీద ఉంది? ఒక నాటికల మీద ఉందా? టీవీ మీద ఉందా? ఆహారం మీద ఉందా? వస్త్రాల మీద ఉందా? అలంకరణ మీద ఉందా? అది నువ్వు ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ 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 నీది నీ మనోహర స్థలము ఏదై ఉండాలంటే ప్రభు సన్నిధి ఉండాలండి. ఈ స్థలంకు రాగానే ఆనందించాలి, ఈ స్థలములో అడుగు పెట్టంగానే సంతోషించాలి. అయ్యో ఈరోజు నా దేవునితో నేను ఆరాధన చేస్తున్నానే, ఆయన నన్ను దర్శిస్తాడే అని ఎంతో ఆనందించాలండి. హృదయం ఆంతరంద్రియంలోనూ సంతోషం అంటండి. అని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంతోషము. ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కోచింగ్ సెంటర్లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలా కోచింగ్ తీసుకుంటారండి. 6-5 సంవత్సరాలు తీసుకున్నప్పుడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు అంటే అతను ఎంత ఆనందపడతాడండి. అతని ఆనందానికి అవధులు ఉండవండి. అది లోకానుసారమైన ఒక అధికారం కలిగిన ఉద్యోగం. దానికే అంత ఉంటే సమస్తము పరిశుద్ధుడు, నీ పితరులను ఎరిగినవాడు, సమస్తం ఇప్పుడు ప్రజెంట్ మనందరినీ ఎరిగినవాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనకుండగా మనం ఇంకెంత ఆనందపడాలండి. అంతకంటే శ్రేష్టమైనది నీకు ఇస్తానంటున్నాడండి. నమ్మమంటున్నాడు. ఇది నువ్వు ఇరుకులో ఉండొచ్చు, ఇబ్బందులు ఉండవు, నాకు బండి కొదువు ఉంది, నాకు కారు కొదువు ఉంది, నాకు ఇల్లు కొదువు ఉంది అనేది నథింగ్ అండి. మహారాజే మనకున్నాడు, ఇస్తాడు. తగిన సమయమందు మనకి సమృద్ధినిస్తాడు. ఆయన స్తుతించుటే మనకు ధన్యత అండి, ఎంతో ఆశీర్వాదం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరంద్రియములు నాకు బోధించుచున్నది. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆలోచనకర్త అంటే మనము ఏమంటాము, వివేచన వరము అనగా ఆలోచన విధానంలో మనం ఉదయం ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక పని మీద వెళ్తున్నా, ఒక విధి విధానంలో వెళ్తున్నప్పటికీ చక్కని ఆలోచన ఇచ్చి నడిపించి ప్రభువా అని అడుగుతాం. అదే దేవుడు ఆలోచన జ్ఞానం మనకు సమృద్ధిగా ఉందనుకోండి, నీ ఆత్మ పరిశుద్ధాత్మతో నింపినప్పుడు నువ్వు ఎక్కడ నష్టపోవు. నువ్వు చేసే ఫలాలు అధికమవుతాయి, నువ్వు చేసే పని ఆశీర్వదించబడుద్ది. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ 10 మందికి ఆశీర్వాదం అండి. నువ్వు ఎక్కడున్నా నువ్వు 100 మందికి ఆశీర్వాదం, నిన్ను బట్టి 100 మందిని రక్షిస్తాడు దేవుడు. నువ్వు అంత ఆశీర్వాదం కలిగిన వాడు, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకూడదండి. ఎందుకంటే దావీదు మహారాజుకి ఏం తక్కువ అండి, రాత్రి గడియలలో నిద్రించినప్పుడు కూడా ఆయన ధ్యానిస్తాడంట.
ఎంత ఆనందం అండి. నాకు లేని వస్త్రాల గురించి అప్పుడప్పుడు నేను ఆలోచించేవాడిని, కానీ అలా ఆలోచించకూడదని లేఖన భాగం సెలవిస్తుంది. ఆయన కొరకే నాన్న నేను ఇదిగో నిద్రపోతున్నాను నీవు అని చెప్పి ఆయన మనసుకు సత్సంబంధం, స్నేహితుడు. ఒక వధువు తయారైనప్పుడు పెళ్లి కుమారుడి కోసం ఎంతైతే ఆశ కలిగి ఉంటుందో ఆ కళ్ళు, మనసు, తనువు అంతా కూడా ఆ వరుడు వైపు చూస్తుందండి. ఆయనే నా భర్త అని ఏదో ఒక చాటు నుంచి చూస్తుందండి. అంటే హృదయం అంతా ఆయన నిండిపోయి ఉంటాడు ఆ పెళ్లి గడియల్లో. అలాగే మన ప్రభు నిత్యము మనకి నిండి ఉండాలండి. ఆయన సన్నిధిలో మనం ఉన్నాము, ఇక్కడ ఆయన సంచరిస్తున్నాడు కాబట్టి ఆయన వైపు మనము చూస్తూ ఉండాలండి. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు. అంటే మన నిరీక్షణ విధానంలో జీవ మార్గము వైపు నడిపిస్తున్న నా గొప్ప దేవుడిని బట్టి స్తోత్రం. అంటే కుళ్ళు పట్టనీయవు అంటే మనం ఇందాక ఒక మాట మాట్లాడుకున్నామండి. అంటే అది కుళ్ళిపోతున్న విషయం గురించి కాదు కానండి, నీకు ఒక డాగు కానీ పడనివ్వడు, నీకు ఒక కాలికి దెబ్బైనా పడనివ్వడు. నువ్వు శ్రేష్టమైన ఫలంగా ఉంటావండి, శ్రేష్టమైన ఆశీర్వాదకరంగా ఉంటావండి ఆయన నమ్ముకున్నప్పుడు. ఎందుకంటే నిన్ను కొలిచాడు ఆయన, నీ మనసు హృదయాంతరంలో కొలిచిన తర్వాత నువ్వు శ్రేష్ఠుడు అని ఆయన నిర్ణయించాడు. ఆ నిర్ణయించినప్పుడు మన శ్రేష్టత్వం ఎలా ఉండాలంటే అండి, కులమానంగా ఉండాలంటండి. మాటలో, పద్ధతిలో నిన్ను చూసి నలుగురు అరే ఇతను ఈమె క్రైస్తవులా అనేంతగా ఆయన మహిమపరిచే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనకు కుళ్ళు పట్టనివ్వడు. అనగా ఏ అనారోగ్యం మన దగ్గరికి రాదండి. వృద్ధుడు అయిన పండు ముసలితో నువ్వు నడుస్తున్నప్పుడు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటావండి. అంత దేవుడు అట్టి వాగ్దానం కూడా మనకి ఇస్తున్నాడు. చక్కని దేవుడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అంటే ఈ వాక్యంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము అనగా లోకంలో మనకి ఎక్కడా దొరకని ఆనందం, సంతోషం ఇక్కడ దొరుకుతుందండి. సంపూర్ణ సంతోషం అంటే హృదయము నిండి, అంటే తనువు మనసు ఏకమై అసలు ఆ సంతోషానికి అవధులు ఉండవండి. దావీదు మహారాజు మండపం ఎదురుగా తన వస్త్రాలను కూడా మైమర్చిపోయి, ఉన్నాయా లేవా అనేది మైమర్చిపోయి రాజు అయ్యుండి కూడా ఆ దేవుడిని ఆరాధిస్తూ స్తుతిస్తూ గంతులు వేశాడండి. అయితే అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడండి, మనం నమ్ముదామా? అప్పుడు అద్భుతాలు చేసిన దేవుడే ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడండి. మన దేవుడైన యెహోవా అనగా మనకి కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మనము ఆయనను స్తుతిస్తూ ఉండగా, గంతులు వేస్తూ ఉండగా, అయ్యో ఇంత రక్షణ ఇంత అమూల్యమైన, ఇందాక ఒక పాట నాకు ఎంతో ఆనందం కలిగిపోయిందండి, పరవశించిపోయినా. అంటే ఆయన పొలములో నాటబడితే, అంటే ఆ చెట్టుకి అనగా మనము ఫలించేటప్పుడు మనకి ఏదైనా కొదువు ఉంటుందండి? ఏ కొదువు ఉండదండి. చక్కని కొమ్మలు, చక్కని పచ్చదనం. నువ్వు ఎండాకాలమైన ఆ చక్కని నీరు అది సకాలంలో నీరు, సకాలంలో ఏంటి అంటారు ఎరువు, సకాలంలో వర్షాలు, సకాలంలో ఎండలు, ఈ ఎంతో ఆనందంగా ఆ చెట్టు జీవితకాలం అంతా ఫలిస్తుందండి. అలాగే మనము ఈ సన్నిధిలో ఉన్న మొక్క వలె ఆయన చేతికి అప్పగించుకుంటే ఆయనే ఎరవేస్తాడండి. ఏం దిగులు నీకు, ఏ బెంగ ఏమీ వద్దండి. సమస్తం ఆయనకు అప్పగించుకున్నామంటే నా సర్వోన్నతమైన దేవుడు గొప్పవాడు కనుక ఆయన నీ కొదువును అన్నీ తీరుస్తాడండి. నీ అవసరతలు, నీ ఆరోగ్యము ఏదైనా కానీ ఆయనకి అసాధ్యమైనది ఏదిని లేదండి. దావీదు మహారాజు ఒక మాట అన్నాడండి, పిలువబడి ఏర్పరచబడుకున్నవారు అంటే ఆయన సమస్తమైన సన్నిధిలో ఉండాలని, ఆయన సన్నిధిలో ఆయన ధ్యానించాలని, ఆయన గురించి ప్రకటించాలని, ఆయన మహారాజు అయ్యుండి సేవకులు గొప్పవారు అనేవాడండి. ఎందుకంటే సేవకులు దేవుడి మాటలతో నిండిపోయి ఉంటారండి. వాక్యమే జీవము, జీవమే ఆయన వాక్యమే శరీరధారై భూమి మీదకి వచ్చిందండి. ఒకవేళ మన పాస్టర్ గారు మీ ఇంటికి వస్తారమ్మా అన్నప్పుడు మనం సంతోషించాలండి. ఎందుకంటే ఆయనలో ఏముంది? వాక్యం ఉంది. వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుడే యేసుక్రీస్తే మన దగ్గరికి వస్తున్నాడండి. మనకి ఏం కొదువా? రాజు మన ఇంటికి వస్తున్నాడంటే మనకి ఏం కొదువండి? సమృద్ధిని తీసుకొస్తాడండి. ఇది నమ్మండి. దేవుడు ఈ లేఖన భాగం నుంచి మనతో మాట్లాడాడని నమ్ముచున్నాను. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సుఖములు అంటే
నువ్వు భోగభాగ్యాలు, కార్లు, బిల్డింగ్లు కాదండి. సుఖము, సంతోషము, సంతృప్తి అన్నరా, సంతృప్తికరమైన జీవితం ఆయన ఇస్తాడండి. నువ్వు అనుకోవచ్చు, నేను యవ్వనస్తుని బలంగా ఉన్నాను. నువ్వు ఒకసారి వృద్ధుడు అవుతావు. నీ అందం చూసి మోసపోకండి. నీవు బాల్యమైన యవనస్తుడు అవుతావు. యవనస్తుడు తర్వాత మధ్య వయసు తర్వాత వృద్ధుడువు. ఏదో ఒక నాడు దేవుని చూడడానికి అందరూ సిద్ధపడే ఉండాలండి. కనుక ఇది ఎరిగి, మనం సత్యాన్ని ఎరిగి, దేవుడు గొప్పవాడని, ఆయన సర్వశక్తిమంతుడని ఆయన ఆరాధిద్దామండి. హృదయము, తనువు, మనస్సు ఆయన వైపు చూస్తూ నిండు మనసుతో ఆరాధిద్దామండి. ఒకటి, నిష్కళంకమైన పరిశుద్ధమైన చేతులు, నిష్కళంకమైన హృదయము, పరిశుద్ధమైన హృదయముతో నీ పరిశుద్ధమైన చేతులు ఆయన వైపు ఎత్తి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించుటకు సిద్ధపడదామండి. నువ్వు నేను ఆ పరిశుద్ధుడిని ఆరాధించేటప్పుడు ఆయన మహిమ ఏడంతల ఆత్మల అభిషేకము మనందరం పొందుకులాగున ఆయన కృప చూపించమని ఈ చిన్న లేఖన భాగం నుంచి స్తుతించి అడిగి వేడుకుంటున్నా తండ్రి.